హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే పొలాల అమాస శుభాకాంక్షలు. ఈ రోజు అయితే సోమవారం, మేమైతే ఇల్లంతా కడిగి దీపాలు అయితే వెలిగించేసినాం. నాన్ స్టాప్గా నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం కొడుతుంది. ఇప్పటి వరకైతే వర్షం అయితే ఆగలేదు, చేయలేదు. ఇక మా మేడం అయితే ఇప్పుడే రెడీ అవుతుంది. మా పాప ఊకే ఉన్నది. ఇక పాలు అయితే రాలేదు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇక ఫిల్టర్ అయితే మొత్తం కడగాలి. ఇవాళనైతే ఏం పనేం లేదు. ఇప్పుడు స్టూడియో పోయే పొజిషన్ లేదు, కానీ ఎట్లయినా పోవాలి. కొంచెం వర్క్ ఉన్నది. ఎందుకంటే చిన్నగా అయినా కంప్లీట్ అయిపోయాక వర్షం కొంచెం తక్కువైనా మంచిగా నేను కారే పట్టుకొని పోతా, చిన్నగా తొందరగా వెళ్ళిపోతా. అందుకని చెప్పి ఇవాళ కూర అయితే ఏం వండుతుందో తెలియదు. మా మేడం అయితే ప్రజెంట్ అయితే ఏం కూర వండుదామన్న ఆలోచన అయితే లేకుంటే, అంటే కూరగాయలు అయితే ఉన్నాయి. అలసంతకాయలు ఉన్నాయి, మొన్న సాటర్డే తీసుకొచ్చిన అలసంతకాయలు ఉన్నాయి, గోంగూర ఉన్నది. నిన్నైతే తోటకూర కంప్లీట్ చేసినాం. ఇగో ఇదైతే మొత్తం చెప్పడం మర్చిపోయినా. ఇగో సీల్ తీయాలనుకున్నాం కదా. బిస్కెట్ ప్యాకెట్ ఆల్రెడీ సీల్ తీసేసి ఉండేనే తిన్నాం. ఎందుకనంటే అది ఎవరు తింటలేరు. అందుకని చెప్పి నేను ఫస్ట్ రాత్రి ఆకలైంది కొంచెం 10:30కు. ఎందుకని మంచిదని చెప్పి అదేంటి సీల్ తీసి అయితే 4 తిన్నా. 4 తిన్నాక మా మేడం కూడా తిన్నది. అందుకని చెప్పి ఇప్పుడు తులసమ్మ చెట్టు కాడ అయితే అయిపోయింది. వచ్చినాయి, చాయ్ అయితే పెడుతుంది. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం కూర వండుతా అన్నావు? గోంగూర పచ్చడి అని నేను ఇప్పుడు ఇంట్లో అలసంతకాయలు ఉన్నాయి, గోంగూర ఉన్నది. గోంగూర పచ్చడి ఏంటిది? అలసంతకాయలు మొత్తం వండద్దు, కొన్ని అలసంతకాయలు కొన్ని వండుదాం. బీరా అది ఏంటిది గోంగూర పచ్చడి కొంచెం అయినాక తెంపుదాం. ఇప్పుడు కొన్ని వండుదాం. ఇప్పుడు ఇవన్నీ కిలో మరి అదిలా తీసుకొచ్చిన కిలోకి 20 రూపాయలు అంటే అరకిలో వండుతాం. అరకిలో అయితే మొత్తం వండితే తినబుద్ధి కాదు. అరకిలో అంతా గోంగూర అయితే మొత్తం తీసుకుంటాం. గోంగూర తీసుకున్న తర్వాత గోంగూర పచ్చడి ఇయ్యాలనే చేస్తాం. ఎందుకంటే మేము తలస్నానం చేసి దీపాలు అయితే వెలిగిస్తాం కాబట్టి. ఎందుకంటే రేపు ఎల్లుండి ఎప్పుడు తిన్నా తినచ్చు. ఎందుకంటే అందుకని చెప్పి నిన్న సండే అయినా కానీ మేము తీయకపోవడానికి కారణం, అవి తెంపకపోవడానికి కారణం అదే. అందుకని చెప్పి నిన్న తోటకూర అయితే అనుకున్నాం. కొంచెం అన్నం తిన్నాం కానీ తోటకూర కొంచెం బాగానే మిగిలితే ఏం చేసినాం అని అంటే ఇక మామూలుగా ఎల్లో రైస్ చేసుకొని దాంట్లో కొంచెం అంటించుకొని వడ్డెక్కి ఇచ్చినాం. అట్లా ఇక ఒక తోటకూర రాత్రి తినబుద్ధి చేయాలి. అందుకని చెప్పి ఎల్లో రైస్ చేసేసుకున్నాం. ప్రజెంట్ అయితే అలసంతకాయలు ఇడిచిన తర్వాత కూర వండాలి. ఈ మొత్తం మొన్న తీసుకొచ్చినాం కానీ కూర ఇవాళ ఫస్ట్ కాదు కానీ నిన్న ఫస్ట్ కదా. నిన్న ఇవాళ పొలాల పండుగ అని చెప్పాను నేను. ఇవాళ ఎన్ని తారీఖు? 2 తారీఖు. నిన్న శనివారం రోజు 2 తారీఖు. నిన్న సండే ఫస్ట్. శ్రావణానికి నిన్నటికి అయిపోయింది. ఇవాళ అమాస, రేపు ఏంటిది బాడగా. రేపు కొన్నేది ఎక్కువ తీయకు, ఎందుకంటే ఇవాళ మళ్ళీ ఫాస్టింగ్ కాబట్టి ఎక్కువ వద్దు. సరిపోద్ది. 3-4 రోజులు అయినా కానీ కొంచెం అది వండుకున్న తర్వాత ఫ్రీ అయినా కానీ గోంగూర పచ్చడి నేనైనా తెంపుతా. టకటక తెంపేసిన తర్వాత అయినా డెక్తాయి. పాలు ఇవి ఉండని కొన్ని చిన్న ఇద్దాం అని చెప్పు. అలసంతకాయలు అయితే చిన్నగా ఇరిచి రెడీగా పెడతా. ఎందుకనంటే మా పాప లేవక ముందు మా మేడం కర్రీ అండేస్తుంది. కర్రీ అన్ని పక్క పెట్టేస్తుంది. గోంగూరను అలసంతకాయలు అయితే టకటక ఇరిచిన తర్వాత ఇక మా మేడం కూర అయితే ఫస్ట్ వండుతాం. ఇక గోంగూర పచ్చడి నేను స్టూడియో పోయినాకనే వండుతుంది. ప్రజెంట్ అయితే ఈలపీటతోనైతే అలసంతకాయలు మొత్తం కోసిన ఈ చెత్త అంత పరిస్థితి. గోంగూర అయితే ఈ గోంగూర కొంచెం ఒక్కొక్కటి తెంపినాం అనుకో, ఇది ఆడ పెడదాం. మళ్ళీ స్మైలీగా లేతే చాయ్ కూడా కంప్లీటెడ్. ఇది ఒక్కొక్కటి తీసుకుంటా రెడీ చేసుకుంటూ ఉండాలి. ఇక అట్లయితే ఇంకా మాకు ఇంకున్న కిలో తీసుకొచ్చింది ఇంకా బాగానే అవుతుంది. ఇంకా 2 సార్లు అయితే రొట్టెలు చేసుకుంటే కూర అయితే తొడిచిపోతాయి. కానీ ఇప్పుడు రొట్టెలు చేసినట్టు అయితే లేదు. ఇక గోంగూర అయితే మా మేడం అయితే చిన్న ఆకులు అయితే తెంపుతుంది. పచ్చడంలో అలసంతకాయ కూర 2 ఒకటేసారి వండుదాం అనుకుంటాను. కానీ ఇక మా బిడ్డ లేస్తుంది కావచ్చు. 8:20 అవుతుంది ప్రజెంట్. అందుకని చెప్పి కొంచెం 2 రోజులలో మళ్ళీ ఒకసారి తెచ్చుకునే. ఇది కూడా కరెక్ట్. మొత్తం బాగా తీసుకొచ్చి అది స్మైలీ గుడ్ మార్నింగ్ దిగమంటే దిగది. అలసంతకాయ కూర అయితే రెడీ. అరే స్మైలీ గుడ్ మార్నింగ్ రా. నమస్తే.
అయ్యో స్టైల్. గోంగూర అయితే కొంచెం అయినాక పెడదాం. అది టమాటాలు ఇట్లా వేద్దామా? 5 నిమిషాల తర్వాత. స్మైలీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. నమస్తే చెప్పు. కాపీ. సరే ఓకే. మా అమ్మ ఇడ్లీలు చేసింది అయితే 2-3 ఇడ్లీలు ఇచ్చింది. మా స్మైల్ గారు తినమంటే ఓ యాక్టింగ్ చేస్తాండి. ఇంకా కూర అయితే 5 నిమిషాలు అయితే కూర కంప్లీటెడ్. ఇక బొమ్మలు పెట్టుకుంటా, కోడి బొమ్మలు పెట్టుకుంటా చూపిస్తాను. ఇక టైం వచ్చేసి 8:45 అవుతా అని. ఇది చట్నీ తింటారట. చెప్పవురా స్మైలీ. చట్నీ నాకు ఇడ్లీ తింటలేదు. నాకనితే ఏదైతే తినది. ఇప్పటి అలసంతకాయ కూర అయితే అయిపోయింది. ఈ గోంగూర ఇదంతా నీళ్ళు నానని. అవును. ఈ ఫ్రై అయ్యేలోపు ఇక కొన్ని టీ బౌల్ ఉన్నాయి, ఇవన్నీ కడుక్కోవాలి. ఇక మా బిడ్డని ఇడ్లీ తినవంటే నన్నే వెళ్తాను. ఎందుకో నువ్వే తినవు, అప్ప తింటావా? తిను. మిరపకాయలు మా సరిపోతాయి. ఇంకేంది మిరపకాయలు అయితే ఏంపినా, ఉప్పు ఇంకెళ్ళి ఏమేమి ఇచ్చినావే? ఎల్లిపాయ జీలకర్ర వేసిన. ఎల్లిపాయ జీలకర్ర, ఉప్పు, మిరపకాయ, గోంగూర ఫ్రై అయితే. గోంగూర అవి ఉడికిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుంటే కదా, డైరెక్ట్ మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. 2 minutes. అది ఉడుకుడే లేటా? ఇది మంచిగా ఫ్రై కావాలి. అది అందులో వేసుకొని ఇంట్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాడు ఇక డైరెక్ట్. మనకు ఎంత ఉప్పు కావాలంత చూసుకొని. గోంగూర పుల్లగా ఉంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. అంతేనా?